ఫ్రెండ్స్, మనం ఇప్పటివరకు గోరింతాకు దానివల్ల ఉపయోగాలు తెలుసుకున్నాం. అయితే ఈ వీడియోలో గోరింతాకు గింజల వల్ల ఉపయోగాలు ఏమిటి అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం. వీడియో చిన్నది, దయచేసి చివరి వరకు చూడండి. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయండి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు ఈ యొక్క గోరింతాకు గింజల్ని ఔషధాలుగా వాడుతూ ఉంటారు. మరి ఏ దేశాలు ఎందుకు వాడతారు అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. భారతదేశంలో మెహందీ, అంటే ఇది మెహందీ ఆకు అంటారు కాబట్టి మెహందీ విత్తనాలను జీర్ణ సమస్యలు, కాలేయ వ్యాధులు, మూత్రపిండాల సమస్యలు మరియు చర్మ వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరచడానికి మరియు రోగనిరోధక వ్యవస్థను పెంచడానికి కూడా ఉపయోగించబడతాయి అన్నమాట ఈ గింజలు. అదేవిధంగా పాకిస్తాన్లో మెహందీ విత్తనాలను డయాబెటీసు, ఆస్తమా మరియు కీళ్ల నొప్పుల చికిత్సకు ఉపయోగిస్తారు. అవి జీర్ణక్రియను మెరుగుపరచడానికి మరియు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా ఉపయోగించబడతాయి అన్నమాట. అదే శ్రీలంకలో అయితే మెహందీ విత్తనాలను జలుబు, ఫ్లూ మరియు జ్వరాన్ని చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. అవి కీళ్ల నొప్పులు తగ్గించడానికి మరియు గాయాలను నయం చేయడానికి కూడా ఉపయోగించబడతాయి అన్నమాట. ఇండోనేషియాలో అయితే మెహందీ విత్తనాలను కడుపు నొప్పులు, మలబద్ధకం మరియు గ్యాస్ చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. అవి చక్కెర స్థాయిని నిర్వహించడానికి కూడా మరియు కాలేయ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారన్నమాట వైద్యులు. మరి అదే ఆఫ్రికాలో అయితే కొన్ని ప్రాంతాల్లో మెహందీ విత్తనాలను మలేరియా, టైఫాయిడ్ మరియు కలరా వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. అవి గాయాలను నయం చేయడానికి కూడా మరియు చర్మ ఇన్ఫెక్షన్ను నివారించడానికి కూడా ఉపయోగించబడతాయి. అయితే ఇవి కొన్ని దేశాలు ఉపయోగించే పద్ధతులు మీకు తెలియజేశా. అయితే ఇవి తప్పనిసరిగా వైద్యుని యొక్క పర్యవేక్షణలో లేదా వైద్యుడి సూచనల మేరకే వాడతారు తప్ప సొంతగా వాడకూడదు మీరు కూడా అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ కొట్టండి. మరొక వీడియోలో మరిన్ని విషయాలు మీకు తెలియజేస్తా.